నక్షత్ర గగన్ దగ్గరికి వచ్చి, బావా, నువ్వు భూమిని ప్రేమిస్తూ టైం వేస్ట్ చేసుకుంటున్నావు. అదేమో నిన్ను అందరి ముందు అవమానించింది. అయినా ఇంత అందం ఆస్తి ఉన్న నన్ను వదిలేసి ఆ భూమి వెంట పడుతున్నావు. దాని దగ్గర ఏముందని అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. దాంతో గగన్, మంచితనానికి, మూర్ఖత్వానికి, అహంకారానికి, అనుకువకు మధ్య చాలా తేడా ఉంటుంది. ఆ తేడా నీకు చెప్పిన అర్థం కాదులే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. బావా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు కూడా నన్ను ప్రేమించాలి అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. నువ్వు నాకు దక్కి తీరాల్సిందే అని నక్షత్ర అంటూ ఉంటే, నేను నీకు ఎప్పటికీ దక్కను, ఎందుకంటే నువ్వు ఆ శరత్చంద్ర కూతురివి కాబట్టి అని చెప్పి గగన్ నక్షత్రాన్ని అసహించుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. చూడు బావా, నువ్వు నాకు దక్కకపోతే నేను చచ్చిపోతాను అని నక్షత్ర అంటూ ఉంటుంది. ఇటువంటి బెదిరింపులకు నేను లొంగను అని చెప్పి గగన్ బిల్డింగ్ పై నుండి కిందకి దిగిపోయి కార్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇక నక్షత్ర అలా గగన్తో మాట్లాడుతూ కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్ పైన వెనక్కి అలా నడుచుకుంటూ వస్తూ ఉండగా ఇక అలా బిల్డింగ్ మీద నుండి పడిపోతుంది. దాంతో తను కింద పడటంతో తలకి బలమైన గాయమయ్యి స్పృహ కోల్పోతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం.